చదువుమా. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలును పరిశుద్ధములే. ఆ మాట కోసం చదివించాను. అది వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలును పరిశుద్ధములే. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మ అయ్యున్న నీవు వాటి మధ్యన అంటుగట్టబడి అని ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినడలా అన్నాడు. ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాను నేనంటే, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే అన్నాడు. వేరు పారడం మీరెక్కడుండాలి అంటే క్రీస్తునందు వేరు పారి అని అన్నాడు కదా. ఇప్పుడు క్రీస్తు యొక్క ఆ పునాదిలో లేదంటే క్రీస్తులో నుండి వేరు పారినటువంటి విధానం ఉంటే, క్రీస్తు పరిశుద్ధుడైతే మనము కూడా ఏమవ్వాలి? పరిశుద్ధులం అవ్వాలి. క్రీస్తు యొక్క అభివృద్ధి మన లోపల కూడా కనబడాలి. ఈ కొలసి ప్రాంతంలో ఉన్నటువంటి వారికి చెబుతూ, మీ స్థితి క్రీస్తునందు వేరుపారేటువంటి స్థితిలోనికి లేదు. మీరు నెమ్మదిగా దానికి దూరం అవుతున్నట్టున్నారు. కానీ మీ స్థితి మారాలి. ఎందుకంటే మీరు వచ్చినటువంటి పరిస్థితి వేరు, మీరు మాట్లాడిన విధానాలు వేరు. మీరు ఏ సమయంలో క్రీస్తుని అంగీకరించారో అదే విధానాన్ని మీరు కొనసాగించాలి, మీరు మర్చిపోకూడదు అని ఆయన యందు మీరు వేరు పారిన వారై ఉండాలి అని చెప్తున్నాడు. ఎందుకు? వేరే లేకపోతే మొక్క చచ్చిపోతుంది. ఉంటుందా? వేరు లేకపోతే మొక్క చచ్చిపోతుంది. వేరు కుళ్ళిపోయిన మొక్క చచ్చిపోతుంది. ఇప్పుడు క్రీస్తు వేరుగా మనకు ఒకవేళ ఉంటే మన ఎదుగుదల బాగుంటుంది. అంటే మనం ఆధారపడేది ఎవరై ఉండాలి? క్రీస్తు మీదే కదా. మన ఆధారం ఆయన మీదే ఆధారపడాలి, మన జీవితాలు ఆయన మీదే ఆధారపడాలి. అంటే మన లోపల క్రీస్తు ఉంటేనే ఇవన్నీ మనము చేయగలుగుతాం. ఒకవేళ క్రీస్తు లేకపోతే ఇవేమి మనము చేయలేం. కనుక మనం ఎక్కడ ఉండాలి అనే మాటకి చెబుతూ కొలస్సీ పత్రిక కీర్తనల గ్రంథంలోకి వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథం 1వ కీర్తన 1వ చరణం నుండి చూద్దాం ఒకసారి. చదువమ్మా. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక. అక్కడ ఆగిపోమ్మ ఒకసారి. దుష్టుడు చక్కగా పనిచేస్తున్నాడు. ఓకే. దుష్టుల ఆలోచన చొప్పున నడువక అంటే నువ్వు క్రీస్తులో వేరుపారి బ్రతకడానికి ఏవి నిన్ను ఆటంకపరుస్తున్నాయి అనంటే, దుష్టులు అనే కొన్ని వేరులు ఉన్నాయి. అర్థమవుతుందా? దుష్టులు అనే కొన్ని వేర్లు ఉన్నాయి. ఈ వేర్లు కుళ్ళిపోయి చెడిపోయి, కుళ్ళిపోయిన వేర్ల మధ్యలో మంచి వేరున్నా ఏమవుతుంది? బాగుపడుతుందా? అబ్బాయి నేను నికార్స్ అండి, ఎన్ని ఎలా ఉన్నా కానీ నేను మాత్రం తప్పిపోనండి, నేను నికార్స్ అండి అంటే పనికి రాకుండా చెడిపోయే పరిస్థితులే ఎక్కువగా ఉంటాయి. కనుక దుష్టులు అనే వేర్లు కొన్ని ఉన్నాయి అక్కడ, పాపులు అనే కొన్ని వేర్లు ఉన్నాయి, అపహాసకులు అనే కొన్ని వేర్లు అక్కడ ఉన్నాయి. ఈ వేర్ల మధ్యలో కూర్చుంటే, ఈ వేర్ల మధ్యలో నువ్వు ఉంటే, నీవు వేరుగా ఉండి ఒకవేళ చెట్టు వేరు నువ్వే అయితే, ఈ కుళ్ళిపోయిన వేర్ల మధ్యలో నువ్వే ఉంటే పరిశుద్ధతను కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఉండలేవు నువ్వు. ఒకవేళ అక్కడే ఉంటే నీలో పరిశుద్ధత అనేది ఉండదు. ఎందుకంటే క్రీస్తు నీ దగ్గర ఉండడు గనక అక్కడేమంటున్నాడు? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. అంటే నీ ఏరు సరైనటువంటి స్థితిలో బతకాలంటే ఏముండాలి? నీకు వాక్యం ఉండాలి. ఎవరుండాలి? వాక్యం ఉండాలి. ఎందుకు వాక్యం ఉండాలి? దేనికి వాక్యం ఉండాలి? అసలు ఎందుకు దేవుని వాక్యం ఎందుకు? మనకు ఉపయోగం ఏంటి? దేవుని ఉపయోగం ఏంటి? ప్రొద్దుట్లు లేస్తే ఎంతమంది మనతో మాట్లాడుతూ ఉంటారు కదా. అమ్మ, అక్క, అన్న, చెల్లి, తమ్ముడు, అన్నయ్య, ఊళ్ళో ఉన్నవాళ్ళు, లోకంలో ఉన్నవారు, అన్ని రకాల జాతుల మనుషులు మనతో మాట్లాడుతూ ఉంటారు కదా. అంతేకాకుండా మన ఎదురున్నటువంటి టీవీలు, సెల్ ఫోన్లు కూడా మనతో మాట్లాడుతూ ఉంటాయి కదా. చాలా మాట్లాడుతూ ఉంటాయి కదా. ఇన్ని మాటలున్నా మనకు ఉపయోగం లేదా? మాట్లాడరే ఉపయోగం లేదా? ఇన్నున్నా మనకు ఉపయోగం లేదా?
మరి అంతమంది మాట్లాడుతున్నారు కదా, ఆ మాటలు మనకు సరిపోతాయి కదా, మరలా ప్రత్యేకించి దేవుని మాటలు దేనికి? అవసరమా మనకి? దేవుని మాట అవసరమా మనకి? మాట్లాడు, నోరు తెరిచి చెప్పండి గట్టిగా. దేనికి అవసరం? దేనికి ఉపయోగం? దేవుని మాట ఏం చేస్తుందని మనకు అవసరం? ఏం చేస్తుంది దేవుని మాట? లోకంలో కలవకుండా ఉంటారు. ఎందుకు? లోకంలో ఏముందని. మరి లోకంలో ఎందుకు కలవకుండా ఉంటారు? ఎందుకు కలవకుండా ఉంటారు? లోకంలో ఏముంది? లోకంలో పాపం ఉంది, లోకంలో శరీరాశ ఉంది, ఎంత బాగా చెప్తారు చెప్పండి, నేత్రాశ ఉంది, జీవపు డంబం ఉంది. ఇవన్నీ కూడా లోకంలో ఉన్నాయి. దేవుని మాట లేకపోతే ఖచ్చితంగా లోకంలో కలిసిపోయి పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే దేవుని మాట ఏం చేస్తుంది? సరి చేస్తుంది, బుద్ధి చెప్తుంది, గద్దిస్తుంది, జాగ్రత్త చెప్తుంది, భయభక్తులు నేర్పిస్తుంది, పాపమునకు దూరంగా ఉండేటట్టుగా చేస్తుంది, తప్పు చేస్తే గద్దిస్తుంది, క్షమిస్తుంది, కాపాడుతుంది, ఆదరిస్తుంది, ప్రేమిస్తుంది, ధైర్యం చెప్తుంది. ఎవరిదన్నీ చేసేది? దేవుని మాట. దేవుని మాట. కనుక దేవుని మాటలో ఇంత చక్కటి విలువైన శ్రేష్టమైన పోషక విలువలుంటే ఆ మాట లేకుండా ఎలా బ్రతుకుతాం? మనకు లోకంలో ఉన్నవి ఏం బలమైనవో ఏం బలహీనమయ్యో మనకు బాగా తెలుసు. బలమైన ఆహారం తినండి, ఇందులో విటమిన్స్ ఉన్నాయి, అందులో ఉన్నాయి, ఇందులో ఇవి ఉన్నాయి, అందులో ఉన్నాయి, రక్త కణాలు పెరుగుతాయంట, నీ దిక్కుమాలిన కణాలన్నీ పెరుగుతాయంట, బాగా తిని సాగు అని చెప్పి దిక్కుమాలిన తెలివితేటలన్నీ లోకంలో ఉన్నవన్నీ చెప్తాం. కానీ దేవుని మాట వల్ల నువ్వు బ్రతుకుతావురా? దేవుని మాట లేకపోతే చచ్చిపోతావని ఎవడైనా చెప్తాడా? మనకి ఎవడైనా చెప్తాడా? అపవాది ప్రభు దగ్గరికి వచ్చి ఏమని మాట్లాడాడు? ఆకలేస్తుంది కదా, రొట్టెలు చేసుకుని తిండంటే ప్రభు ఏమన్నాడు? మనుషులు రొట్టె వలన కాదు, దేవుని నోట వలన వచ్చు ప్రతి మాట వల్ల బ్రతుకుతాడంటే. అంటే దేవుని మాట వల్ల మనిషి బ్రతకాలి. దేవుని మాట లేకపోతే చచ్చిపోతాం. అందుకే వేరు పారడము అని అంటే కుళ్ళిపోయిన వేర్లన్నీ చాలా ఉన్నాయి. వాటిలో నుండి నువ్వు పడకుండా, వాటిలో నుండి నువ్వు తప్పించుకోవాలంటే, వాటికి దూరంగా నువ్వు బ్రతకాలంటే, అబ్బాయి ఎంత బాగుందండి చూడండి అక్కడ 3వ చరణంలో, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఎవరు? ఎల్లప్పుడూ దేవుని వాక్యమును ధ్యానిస్తూ, దేవుని వాక్యం కొరకు ఆరాటపడుతూ, దేవుని మాట వింటాడో, దేవుని మాట చదువుకుంటాడో, దేవునితో ఉండాలనుకుంటాడో, అలాంటి వాడు ఎలా ఉంటాడంట? నీటి కాలువన అనుందా? ఏముంది అక్కడ? నీటి కాలువల వారన నాటబడిన వాడై ఆకువాడక అన్నాడు. వాడు ఎప్పుడు వాడిపోడట. మరి ఎవడు ఓడిపోతాడు? నీటి కాలువల వారన అంటే ఎవరు? ఈ వారన ఎవరు? ఈ నీటి కాలువ ఎవరు? దేవుని మాట. ఎవరు? దేవుని మాట. దేవుని మాట అనే నీటి కాలువ పక్కన ఉంటే, ఆ కాలువలో ఉన్నటువంటి నీరు నీలో సమృద్ధిగా ప్రవహిస్తూ ఉంటే నువ్వు ఆకువాడవు అన్నాడు. అంటే ఏర్లు బలంగా తన్నుతాయి, బలమైన ఆహారం చక్కగా లోపలికి వెళ్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు ఎప్పుడూ ఆకువాడవు అన్నాడు. మరి ఎవరు ఆడిపోతారు? ఏమైనా అలా ఉన్నామంటే మా ఇంటికప్పు ఎంతో వేద్దామా అని అన్నాడంట మా చిన్నప్పుడు. ఏం రామయ్య ఏం ఆలోచిస్తున్నావంటే మా ఇంటికప్పు దేంతో వేద్దామని అన్నాడు. ఆకు వాడక నిలబడాలి అని అంటే, ముఖం వాడకుండా ఉండాలి అని అంటే ఎల్లప్పుడూ దేవుని యొక్క మాటతో సహవాసము చేయాలి. అందుకే పౌలు గారు అంటాడు, మీరు వేరు పారుగా ఉండాలి, మీరు వేరు పారాలి అంటాడు. నశించిపోకూడదు, మీరు వేరు పారుతూ ఉండాలి. నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుందో చూడాలి. అలా ఉండాలి అంటే వాక్యపు అనుభవాలు ఉండాలి, వాక్యపు లోతుల్లోనికి వెళ్ళాలి. అంతేకాదు ఎప్పుడు ప్రవహిస్తూ ఉన్నటువంటి దేవుని మాట దగ్గర ఉండాలి. తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను, అతడు చేయున ఎంతయు సఫలమగును అన్నాడు. ఏం చేస్తాడు? వాక్యపు అనుభవంలో ఉన్నవాడు ఏం చేస్తాడు? లోకంలో ఉన్నవేమైనా కోరుకుంటాడా? ఏం కోరుకోడు. లోకంలో ఉన్నవి ఆలోచించడు, లోకంలో ఉన్నవి కోరుకోడు. దేవుని చిత్తానుసారంగా ఎలా బ్రతకాలి అని ఆలోచిస్తాడు అంతే. కనుక వేరు పారడం అంటే, వేరు సరిగా లేకపోతే మొక్క ఏమైపోద్ది? నాశనం అయిపోద్ది. వేరు బలంగా ఉంటే మొక్క కూడా బలంగా ఉంటుంది. ఒకవేళ అది లేకపోతే వేరు చచ్చిపోద్ది. వేరు చచ్చిపోతే ఫలాలేమీ
ఉండవు. ఇప్పుడు కొన్ని వేర్లు చెప్పాను మీకు. ఏ వేర్లు ఉన్నాయి అక్కడ? దుష్టులనే వేర్లున్నాయి, పాపులనే వేర్లున్నాయి, అపహాసకులనే వేర్లున్నాయి. ఈ వేర్లు నీ చుట్టూ ఉంటే, లేదంటే వాటి మధ్యలో నువ్వు ఉంటే నువ్వు చనిపోతావే తప్ప నువ్వు కోలుకునేటువంటి పరిస్థితులు నీకు ఉండవు. లోకాసు వార్త 8వ అధ్యాయంలో మరొక మాట కూడా మనం చూద్దాం. లోకాసు వార్త 8వ అధ్యాయం. లోకాసు వార్త ఇక్కడ కూడా కొన్ని విషయాలు విత్తనాల ఉపమానం గురించి మాట్లాడుతూ ప్రభు చెప్తున్నటువంటి కొన్ని మాటలు అక్కడ ఉన్నాయి. అందులో 13వ వచనం ఒకసారి చూద్దాం. రాతి నేల నుండి వారు ఎవరనగా వినినప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెం కాలం నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు అన్నారు. ఏం చేస్తారంటే వీళ్ళు రాతి నేలన పడిన విత్తనాలు. రాతి నేల అంటే పైనేమో కాస్త మట్టి పొర కింద ఉంటుంది, అడుగంతా కూడా గట్టి నేల ఉంటుంది, మొక్క దిగడానికి అనువుగా ఉండదు. అంటే దేవుని యొక్క వాక్యం వినగానే లోపలికి ఆ వాక్యం వెళ్ళిపోతుంది. ఇవాళ సూపర్గా ఉందండి వాక్యం అని అంటాడు, కానీ అది ఎక్కడుంటుంది అంటే లోపలైతే లేదు. ఎందుకు? లోపల కఠినమైపోయినటువంటి హృదయం ఉంది. అది వేరు లేనందున అని రాయబడింది అక్కడ. వేరు లేనందున కొంచెం కాలిని నమ్మిన తర్వాత ఏమవుతాడంట? కొంచెం కాలిని తప్పని నమ్మి ఏమైపోతాడంట? శోధన కాలమున. అంటే శోధన రాగానే ఏమైపోతాడు? శోధన రాగానే ఏమైపోతాడంట? తొలగిపోనంటే ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఏదో ఒక కష్టం కలగగానే, ఏదో ఒక బాధ కలగానే బయటికి వెళ్ళిపోతాడంట. ఇంకా అసలు దేవుని మాట ఎక్కదు, దేవుని మాట లోపల ప్రవేశించదు. కారణం ఏంటంటే అతనికి వేరు సరిగా లేదు అంటున్నాడు. ఇంకొక చిన్న మాట చూస్తాను మీకు, చూడండి ఒకసారి. మార్కు సువార్త 4వ అధ్యాయం. మార్కు సువార్త 4వ అధ్యాయం 18వ వచ్చిన భాగంలో 16 కూడా మళ్ళీ 16 చదవమ్మా. అటువలే రాతి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యం విని సంతోషముగా అంగీకరించేవారు అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలగగానే వారు అభ్యంతరపడుదురు. కారణం ఏంటి అంటే వారిలో ఏం లేదు? వేరు లేదంటే సరైనటువంటి వేరు వారిలో మొలకెత్తలేదు. దానివల్ల ఏమైపోతుందనంటే వాళ్ళు క్రీస్తుకు దూరంగా, దేవుని వాక్యానికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని యొక్క సరిహద్దులు దాటి దేవుణ్ణి హత్తుకునేటువంటి గుణం రాదు, దేవుణ్ణి హత్తుకునేటువంటి ఆలోచన రాదు. ఎందుకు అంటే వారిలో వేరు సరిగా లేదు. కొంతమందిని చూసి చక్కగా నవ్వుతాం, కొంతమందిని చూసి నవ్వలేక నవ్వుతాం, కొంతమందిని చూసి నవ్వాలో ఏం చేయాలో తెలియక అంటాం. అంటే ఏంటి సంభాషణ? ముఖంతోనే ఇన్ని సంభాషణలు చేస్తున్నాం మనం. ఏంటి అని అంటే హృదయపూర్వకమైన నమ్మకం ఆ వ్యక్తి మీద మనకి లేదు గనక ముఖం మీదకు నవ్వు తెచ్చుకుని నవ్వుతాం అంతే, కానీ హృదయంలో ఆనందం అయితే లేదు. కనుక వేరు లేకపోతే మనుషులు చెడిపోతాం. ఆ వేరు ఉన్నతమైనదై ఉండాలి. ఒకసారి యోహాను సువార్త, ఈ మాట చెప్పిన మరొక దాంట్లోకి వెళ్ళిపోతాను తొందరగా. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచ్చిన భాగం 15:5. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండును, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయో చేయలేరు. ఎవరన్నారు ఈ మాట? ప్రభువే అంటున్నారు. వేరుగా ఉండి మనం ఏమీ సాధించలేం, వేరుగా ఉండి మనం ఎవరితోనూ ఉండలేం, వేరుగా ఉండి దేవునికి దూరం అవుతాం, వేరుగా ఉండి సంఘానికి దూరం అవుతాం, వేరుగా ఉండి సహవాసానికి దూరం అవుతాం. వేరు లేకపోతే వచ్చేది వేరుగా ఉండడమే. అర్థమైంది తల్లి? వేరు లేకపోతే వచ్చేది ఏంటంటే వేరుగా ఉండడమే. కొంతమంది సుఖాలను కోరుకుంటారు, సంతోషాలను కోరుకుంటారు. కొంతమంది ఒంటరి బతుకు అలవాటైపోద్ది, ఒంటరిగా ఉంటారు. వాళ్ళు దేవుని సహవాసంలో కలవలేరు. ఒంటరిగా ఉండేవాళ్ళు దేవుని సహవాసంలో కలవలేరు. సహవాసంలో ఉన్నవారు ఒంటరిగా ఉండాలంటే ఉండలేరు. మీకు ఇది అర్థం కావాలి. కనుక ఏమంటున్నాడు పౌలు గారు?
మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు మీరు ఏం చేయాలా? వేరు పారిన వారై ఉండాలి అన్నాడు. మీరు వేరు పారాలి. ఒకవేళ ఈ వేరు లేకపోతే మొక్క చచ్చిపోతుంది. ఆ మొక్క ఎలా చచ్చిపోయిందో మనం కూడా అలాగే అయిపోతాం. కనుక క్రీస్తు నందు మీరు వేరు పారిన వారై ఉండాలి. ఓకే, అందులోనే మరొక రెండొక మాట అక్కడ రాయబడినటువంటి మాట, క్రీస్తునందు మీరు వేరుపరచబడిన వారే, వేరు పారిన వారే ఇంటి వలె కట్టబడుచు అని రాయబడింది. చూడండి అక్కడ ఏమనుంది అక్కడ, కొలస్సీ 2:7 ఇంటి వలె కట్టబడుచు అంటే మీరు ఎలా కట్టబడాలి? ఇంటి వలె. వేరు ఎలా వస్తుందన్న సంగతి తెలుసుకున్నాం. అక్కడ మీరు కావాలంటే ఇంటి వలె కట్టబడుచు అని రాసుకోండి, రెండో మాట కింద. అందులోనే వేరు ఎలా వస్తుందనే సంగతి తెలుసుకున్నాం కదా. ఒక ఇల్లు కట్టాలంటే ఎలా కట్టాలి చూసారా? దేవుడు ఎంత చక్కటి ఉపమాన రీతిగా పోల్చాడా లేదా? ఇంటితో పోల్చాడు, వేరుతో పోల్చాడు, మొక్కతో పోల్చాడు, చెట్టుతో పోల్చాడు. అమ్మ వింటున్నారమ్మా? మరి పోల్చి చెప్పాలా వద్దా వాక్యం? పోల్చి చెప్పకుండా ఉంటే ఎవడికి అర్థం అవుద్ది? ఎవడికి అర్థం కాదు. ఉదాహరణలు చెప్పకూడదంటే కుదరదు. ఇక్కడ చెప్పాలి. దేవుని మాటలు చెప్పేటప్పుడు ఖచ్చితంగా ప్రభువే అన్నీ ఉపయోగిస్తున్నాడు అక్కడ. కాబట్టి మనం కూడా ఉపయోగించే చెప్పాలి. అన్ని జనుల మధ్యలోకి వెళ్ళి నీకు దావీదు తెలుసా, యోబు తెలుసా, ఎస్తేరు తెలుసా, వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా? ఎవరండి ఆ యోబు, ఎవరండి ఎస్తేరు అని అడుగుతారు కదా. అర్థమవుతుందా? కనుక సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఉపయోగించాలి. రైట్. పౌలు గారు అంటాడు ఇక్కడ కొలస్సీ సంఘానికి చెబుతూ మీరు ఇంటి వలె కట్టబడాలి అంటాడు. ఇల్లు ఎలా కట్టబడుతుంది? ఒక ఇల్లు ఎలా కట్టబడాలి? ఒక ఇంటికి కట్టబడాలంటే ప్రారంభం ఏం చేస్తాం అమ్మా? ఒక ఇల్లు కట్టబడాలంటే ప్రారంభం ఏం చేస్తాం? పునదేహత్వమా? శంకుస్థాపన చేయాలి. ఎలా చేస్తాం? శంకుస్థాపన చేస్తే ఎలా చేస్తారు మనోళ్ళు? శంకుస్థాపన ఎలా చేస్తారు? గొయ్యి తవ్వుతారు కదా. గొయ్యి తవ్వి ఏం చేస్తారు? నీళ్ళు వేస్తారా? గొయ్యి తవ్వుతారు. సాధారణంగా మన బయట వాళ్ళతో ఏం చేస్తారు? గొయ్యి తవ్వేసి అందులో ఏం చేస్తారు? నవధాన్యాలు అని చెప్పేసి కొన్ని అట్టుకొచ్చి నవధాన్యాలను పట్టుకొచ్చి అందులో వేసేస్తారు. అంటే మన ఆలోచన అది. ఒక గృహానికి మనం ఏదైనా చేయాలంటే పైనున్నటువంటి వస్తువులు, పైనున్నటువంటి ఆకారాలు, పైన చేసే పనుల గురించే మనం ఎక్కువ ఆలోచిస్తాం. ఒక ఇల్లు కట్టాలన్నా, పెళ్లి చేయాలన్నా పైనున్న వాటిని చూస్తాం. పైనున్న వాటిని అంటే ఇప్పుడు పెళ్ళి అనుకోండి మామిడాకులు కట్టాలి, ఇల్లు అనుకోండి మామిడాకులు కట్టాలి, కొబ్బరికాయలు కొట్టాలి, అందులోకి తీసుకెళ్ళి గిరగరా ఆవు తిప్పాలి, అందులో పేడ వేయాలి. నిజమే కదా మరి అన్నీ? నిజమే కదా. కనుక ఇవన్నీ చేయాలి అంటే పైనున్నవి చూస్తారు. అందరూ కూడా పైనున్నవి చూస్తారు. ఇక్కడ ఇంటి వల్లే కట్టబడుచు అంటే ఒక ఇల్లు ఎలా తయారవుతుందో, అసలు ఆ ఇంటికి ఏది కావాలో, ఆ ఇంటికి మూల కారణం ఏంటో అది కావాలి. ఇంటికి ఏ మూలను ఏది వేసినా కానీ ఆ ఇంటికి మూలరాయి కావాలి, మూల స్తంభం కావాలి కదా. శంకుస్థాపన చేసినప్పుడు ఇటుకలు వేస్తావో, ధాన్యాలు వేస్తావో, ఏదో వేసుకో, కానీ మూలరాయి లేకపోతే అక్కడ ఉండదు. వేసుకోమంటే మీరింటికి వెళ్ళి వేస్తారు. అలాంటి వాళ్ళు మీరు అన్నారు కదండి అంటే అన్ని మాటలు అర్థం కాదు, కానీ ఈ మాట అర్థం అవుద్ది. ఎంత తెలివైన వాళ్ళు. కాబట్టి ఈ వాక్యానికి విరుద్ధంగా మనం ఏది చేయకూడదు. దేవుని యొక్క స్థితిని బట్టి ఒక ఇంటి నిర్మాణానికి మూలరాయి ఎంత అవసరమో ఆ మూలరాయి లేకుండా ఇల్లు ఎలా కూలిపోద్దో మన ఇంటికి మూలరాయి క్రీస్తై ఉండాలి. ఎవరు? క్రీస్తై ఉండాలి. నీ ఇంటికి మూలరాయి ఎవరో ఆలోచించాలి. ఈ గృహానికి అధిపతి క్రీస్తే అని పెట్టుకుంటాం మనం, తప్పేం కాదు. కానీ నిజంగా మరి అధిపతి క్రీస్తేనా? ఆ ఇంట్లో అన్నిటికీ అధికారం క్రీస్తుకుందా? భాగ్యం గారు ఇలాగెలాగ అంటున్నారు. మరి క్రీస్తుకి అధికారం ఇచ్చారు అక్కడ? క్రీస్తు చెప్పినట్టే చేస్తున్నారా? క్రీస్తుకు లోబడే పని చేస్తున్నారా? క్రీస్తు లక్షణాలు కలిగి ఉన్నారా? ప్రభు చెప్పినట్టుగానే ఆ ఇంట్లో జరుగుతుందా? అప్పుడు పెట్టుకోవాలి అక్కడ మనం ఈ గృహానికి అధిపతి క్రీస్తు అని. ఆ లక్షణాలను ఇప్పుడు ఎందుకు పెట్టాలి? తప్పే కదా మరి, వాక్యానికి విరుద్ధం కదా. అది పెట్టావు అంటే మంచిదే, అది చెడ్డదేం కాదు, మంచిదే. కానీ క్రీస్తు అధికారానికి ఆ ఇంటి వారందరూ లోబడి ఉండాలి. రైట్. ఇంటి వల్లే కట్టడానికి మూలరాయి చాలా అవసరం. పౌలు గారు ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏ క్రీస్తునైతే వాళ్ళు అవమానించారో,
ఏ క్రీస్తునైతే చిన్నగా చూస్తున్నారో, ఏ క్రీస్తునైతే దూరంగా పెడుతున్నారో, ఆ క్రీస్తు వారు ఎంత గొప్పవారు అని చెప్పడానికి పౌలు గారు అనేక విషయాలను వాళ్ళ దగ్గర క్రోడీకరిస్తున్నాడు, చక్కగా పోలుస్తూ ఉన్నాడు. ఒకసారి చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 11 చదువుమా. ఇల్లు కట్టువారైన మీరు తునీకరించిన రాయి ఆయనే. ఎవరైనా? మీరు ఏ రాయి అయితే మీరు తృణీకరించారో ఆ రాయి ఎవరంటున్నాడు ఆయన? యేసుక్రీస్తు ప్రభువారు. ఏ రాయినైతే మీరు తృణీకరించారో ఆ రాయే మూలకు తలరాయి ఆయను అన్నాడు. ఏ రాయినైతే మీరు త్రోసివేశారో అన్నాడు. మూలరాయి అన్నారు. ఇక్కడ మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, రాయితో పోలుస్తున్నాడు క్రీస్తుని, రాయితో పోలుస్తున్నాడు. కాబట్టి మూలరాయి అంటే ఇంటికి ఏదైతే మూలమో, ఇంటికి ఏదైతే ప్రారంభమో, ఏదైతే అవసరమో ఆ ప్రధానమైనది క్రీస్తై ఉండాలి. ఆ మూలరాయి క్రీస్తై ఉండాలి. నువ్వు ఇంటి వలె కట్టబడ్డానికి, నీవు ఇంటి వలె కట్టబడ్డాలంటే నీకు మూలరాయి క్రీస్తై ఉండాలి. అర్థమైందా? నీకు మూలరాయి ఎవరుండాలి? క్రీస్తై ఉండాలి. అక్కడ ఒక మాట చూడండి ఒకసారి. ఆ మాట మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 వచ్చిన భాగం. మత్తయి సువార్త 7:24. మత్తయి సువార్త 7:24. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును అన్నాడు. ఇక్కడ ఇంకో మాట కూడా మీరు గమనించాలి. ఏమనంటే ఈ నా మాటలు విని వాటు చొప్పున చేయు ప్రతివాడు అన్నాడు. ఎవడైతే నా మాట వింటాడో, ఆ మాటల ప్రకారంగా చేసేవాడు ఎవడైతే ఉంటాడో వాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును అన్నాడు. ఎవరైతే నా మాట వింటారో, ఆ మాట ప్రకారంగా చేస్తారో అలాంటి వారే బండ మీద కట్టుకున్న ఇల్లు అన్నారు. ఇప్పుడు మరలా ఇక్కడికి వచ్చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. 1 కొరింథీ 10:4. 1 కొరింథీ 10:4. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఆ చివరికి వచ్చేస్తే కనుక ఆ బండ క్రీస్తే అన్నాడు. ఆ బండ క్రీస్తు అంటే ఏ బండ మీద అయితే ఇల్లు కట్టుకోమని చెబుతున్నాడో దాని ఉద్దేశం ఏంటి? అక్కడ చెప్పే ఉద్దేశం ఏంటంటే, నువ్వు బండ మీద అంటే ఎక్కడో రాయి మీద కట్టమని, ఇల్లు కట్టుకోమని ఆ ఉద్దేశం కదా. అక్కడ ఆత్మ సంబంధంగా విషయాలన్నీ బోధిస్తూ కంటికి కనిపించే వస్తువులు చూపిస్తూ మాట్లాడుతున్నాడు. కనుక ఆ బండ క్రీస్తే అంటే నీవు అనే నీ ఇల్లు ఎవరి మీద కట్టబడాలి? ఇప్పుడు ఇంటి వలె కట్టబడాలంటే ఒక ఇల్లు కట్టబడడానికి పునాది వేస్తాము, మూలరాయి పెడతాము, ఆ తర్వాత పిల్లర్స్ వేస్తాము, ఆ తర్వాత సిమెంటు, కంకర, ఇసుక అన్నీ లైన్గా వస్తాయి. ఇప్పుడు ఏం చేస్తాం? ఇవన్నీ దేనికి పెడతారు? ఇసుకేస్తారా? కంకర వేస్తారా? వేయరా? మేమేమన్నా తాపి మేస్త్రులమా అంటారు. తెలుసుకోవాలి మీరు, తాపి మేస్త్రులు కాకపోయినా కానీ తెలుసుకోవాలి అంతే. మరి ఇప్పుడు ఇవన్నీ దేనికి బాగుంటారు? ఇంటికి బాగుంటారా? పునాదులు వేస్తారు. సూపరు. అక్కడ ఏమేమి పెడతారు? ఇటుకలు పెడతారు, కంకర పెడతారు, ఇసుక పెడతారు, సిమెంట్ పెడతారు కదా. ఇవన్నీ కలిపి దేనికి బాగుంటారు? గోడకి. ఏంటి గోడ లేకుండానే గోడకు బాగేస్తారన్నమాట. ఇటుకలు పెడతారా? ఇటుకలు ఎందుకు? ఒక్కొక్కటి గోడ నిలబెడతారు కదా. మేస్త్రులు ఉన్నారు ఇక్కడ మనకి. ఒక్కొక్కటి నిలబెడతారు కదా. నిలబెడతారా? ఈ సిమెంట్ అంతా కలిపి దేనికి బాగుంటారు నాయన? ఇటుకలకే కదా బాగుంటారు. రమేష్, ఇటుకలకైనా బాగుంటారు. ఇప్పుడు ఇటుక లేకపోతే దాని ప్లేస్లో ఇంకొకటి పెడతారు. గోడ నిలబడాలి అంతే వాళ్ళకి. లేకపోతే ఏం పెడతారయ్యా? ఐరన్ మెస్ పెట్టి, ఐరన్ ఊసలు పెట్టి, దాంట్లో కాంక్రీటు, సిమెంటు, ఇసుక అన్నీ పోసి, దాంట్లో కాంక్రీట్ పోసి దాన్ని గోడ కింద నిలబెట్టి, ఈ మధ్య ఇప్పుడు అదే కడుతున్నారు అందరూ ఎక్కువ మంది. ఈ ఇటుకలు గోడ పడలేక డైరెక్ట్ గోడ ఎలాగంటే మెస్ కట్టేస్తున్నారు, ఐరన్ ఫ్రేమ్ కట్టేస్తున్నారు, డైరెక్ట్గా అందులోనే కాంక్రీట్ పోసేసి మంచి స్ట్రాంగ్గా గోడ కట్టేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా పడిపోవడం అంటూ ఉండదు. సాధారణంగా తొందరగా పోవడం అంటూ ఉండదు, బదలైపోవడం కూడా ఉండదు. అంటే
ఏదైనా ఒక ఇటుక మీద ఇటుక పేర్చుకుంటూ మనం వెళితే ఆ ఇటుక కూడా అన్ని పాళ్ళు దానికి పాముతూ ఉంటే ఒక ఇటుక మించి ఒక ఇటుక పెట్టుకుని అలా గోడ తయారవుతుంది. ఇవన్నీ క్రోడీకరించి కడితేనే ఇల్లు తయారైంది. అంతేనా? ఒక ఇటుక పెట్టేవండి అక్కడ, ఒక ఇటుకని ఇల్లు అంటారా? ఓయ్ బాబాయ్ చెప్పండి అమ్మా, ఒక ఇటుకని ఇల్లు అంటారా? పోనీ ఏమీ కట్టకుండా అక్కడ ఒక కిటికీ ఇక్కడ ఒక కిటికీ నిలబెట్టి అక్కడ ఇక్కడ గుమ్మ నిలబెట్టావు, గోళ్ళ కట్ట ఏమీ లేవు, అసలు ఏమీ లేవు, నిలబెట్టావు. ఇప్పుడు ఇల్లు అంటారు దాన్ని. మీరు అర్థం చేసుకోవాలి, మీరు ఎలా కట్టబడాలంటే ఇంటి వల్లే కట్టబడాలి అంటున్నాడంటే ఒక్కొక్కరు ఒక ఇటుకలాగా తయారు కావాలి, ఒక గుమ్మంలాగా తయారు కావాలి, ఒక కిటికీలాగా తయారు కావాలి. ఇంట్లో ఏది ఎక్కువ? ఇంట్లో కిటికీ ఎక్కువ, గుమ్మం ఎక్కువ? గుమ్మం ఎక్కువ. కిటికీతో పని లేదైతే ఎక్కువ, ఏ తక్కువ? అన్నీ సమానమే, అన్నీ సమానమే. ఇటుక పని ఇటుక చేస్తుంది, సిమెంట్ పని సిమెంట్ చేస్తుంది, అంతేనా? ఐరన్ పని ఐరన్ చేస్తుంది, ఐరన్ లేకుండా సిమెంట్ పూసి తాగిద్దా? ఏమయ్య మేస్త్రి, ఏ ఇటుక లేకుండా ఏమీ లేకుండా ఉత్తి సిమెంట్ పూసేస్తాం అనుకో, తార్ రోడ్డు అది ఏమంటారు దాన్ని, సిమెంట్ రోడ్డు అవుతుంది. అది ఎక్కడ గోడ కట్టడానికి పనికిరాదు. అంటే ఇంట్లో అన్నీ ముఖ్యమైనవే, అన్నీ అవసరమే. నువ్వు ఇంటి వలె కట్టబడాలి అని అంటే సంఘంలో కూడా అందరూ సమానమే. ఇక్కడ చిన్న పెద్ద భేదం, కులం మతం భేదం ఏమీ లేదు, అందరూ సమానమే. అయ్యా కొలస్సీ సంఘంలో ఉన్న నా ప్రియమైన దేవుని వాళ్ళారా, మీరు ఇంటి వలె కట్టబడాలి నాయనా. క్రీస్తునందు మీరు వేరు పారాలి, ఆ తర్వాత మీరు ఇంటి వల్లే కట్టబడాలంటే ఇందులో భేదామీలు ఏమీ లేవు. వాళ్ళ గొప్పోడా వాడు చిన్నోడనే భేదాలు ఏమి లేవు, అందరూ సమానమే. కాబట్టి ఒక్కొక్కటి కట్టబడాలంటే కొందరు ఇటుకలు అయ్యారు, కొందరు గుమ్మాలు అయ్యారు, కొందరు కార్పెట్లు అయ్యారు, కొందరు బరకాలు అయ్యారు, కొందరు మైకులు అయ్యారు, అందరూ సమానమయ్యారు. అప్పుడు ఇల్లు తయారవుద్ది, అప్పుడు దాన్ని నిజమైనటువంటి ఇల్లు తయారవుతుంది. ఒకవేళ ఈ ఇంటి పునాది సరిగా లేకపోయినా ఇల్లు కూలిపోద్ది, మూలరాయి సరిగా లేకపోయినా ఇల్లు కూలిపోద్ది, ఇంటి కట్టేటువంటి ప్లేస్ సరిగా లేకపోయినా ఇల్లు అదే బండ అన్నాడు. చూడండి, మరొక మాట కూడా చూపిస్తాను. అక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం కూడా చూడండి ఒకసారి. 3 వేయబడిన తప్ప చదవము. ఈ పునాది యేసుక్రీస్తే అన్నాడు. మిగతా విషయాలని మనకు వద్దు, ఇప్పుడు మన టైం సరిపోదు. ఈ పునాది యేసుక్రీస్తే అన్నాడు. ఈ పునాది యేసుక్రీస్తే. బండ ఆయనే, మూలరాయి ఆయనే, పునాది కూడా ఆయన. చూసారా, ఎటు చూసిన మూలరాయి అని తీసుకురావడానికి క్రీస్తునే చూపిస్తున్నాడు పౌలు గారు కూడా. పరిశుద్ధాత్మ దేవుడు కూడా పౌలు గారిని కూడా, పరిశుద్ధాత్ముడు కూడా క్రీస్తునే చూపిస్తున్నారు. అంటే ఇంటిలో ప్రధానమైన వారు ఎవరై ఉండాలి? మనకి ఎవరై ఉండాలి? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. త్వరగా 2:20. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అంటున్నాడు. క్రీస్తు యేసు మూలరాయి అయి ఉన్నాడు, పునాది కూడా ఆయనే ఉన్నాడు. అయితే ఆ పునాది మీద అభివృద్ధి, ఆ పునాది మీద డెవలప్మెంట్ తీసుకుని రావడానికి ఎవరు తీసుకొస్తున్నారు అనంటే అపోస్తలులు, ప్రవక్తలు అన్నారు. అంటే దేవుని సేవకులు అక్కడ ఏం చేయాలంటే ఆ పునాదిని అభివృద్ధి చేయాలి, ఆ విశ్వాసములో స్థిరత్వాన్ని సంపాదించగలగాలి, దేవుని యొక్క మాటను, ప్రభు యొక్క మాటను ఆ హృదయంలో వృద్ధి చేయింపజేయగలగాలి. వాళ్ళు పునాది వేశారు, ఆ పునాది మీద మనం అభివృద్ధి పొందాలి. ఇంటి వలె ఏమంటున్నాడు అక్కడ? ఇంటి వలె కట్టబడుట, ఇంటి వలె కట్టబడుట. మనకి పడగొట్టడమే తప్ప కట్టడం రాదు. పడగొట్టమంటే ఎంతసేపు పడగొడతాం? ఏదైనా ఏదో హైడ్రా అంట తీసుకొచ్చి హైదరాబాద్ అంతా తగలెట్టేస్తున్నారు వాళ్ళు, మొత్తం కట్టినన్ని పడగొట్టేస్తారు. పడగొట్టడం చాలా తేలిక, కానీ కట్టడం చాలా కష్టం. కనుక మీరు ఇంటి వలె కట్టబడాలి అంటున్నాడు. అందులోనే 3వ మాట 7వ అధ్యాయంలో, కొలస్సీ 2:7వ అధ్యాయంలో, వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు అన్నాడు. ఏంటంట? విశ్వాసమందు స్థిరపరచబడుట. 3వది
విశ్వాసమందు స్థిరత్వం అనేది ఎలా ఉంటుందో గడిచిన వారం మీకు నేను చెప్పాను. ఏ స్థితిలోనైనా ఏ పరిస్థితిలోనైనా విశ్వాసమును విడిచిపెట్టకూడదు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మీరు నేర్చుకున్న ప్రకారం, మీరు ఏదైతే నేర్చుకున్నారో, ఏ విషయంలో మీరు అంగీకరించబడ్డారో, బాప్తిసం పొందేటప్పుడు ఏదైతే వాగ్దానం చేశారో, దేని కొరకు ప్రభు కొరకు బ్రతుకుతానని చెప్పారో, ఈ విషయాలన్నింటిలోనూ కూడా మీరు నేర్చుకున్నారు కనుక ఆ ప్రకారంగా మీరు విశ్వాసమందు మీరు ఎలా ఉండాలంటే స్థిరంగా ఉండాలి. మీరు స్థిరంగా ఉండాలి, స్థిరంగా ఉండాలండి. చిన్న చిన్న విషయాలకి ఏదో చంటి పిల్లోడు అడిగినట్టుగా అలగకూడదు. చంటి పిల్లోడు అడిగినట్టుగా నేను ఐస్ క్రీమ్ తిన్నాను, నేను అన్నం తిన్నా అంటాడు కదా. చంటి పిల్లలు అడిగినట్టు అడగకూడదు. అవి చిన్నపిల్లల లక్షణాలు. చిన్నపిల్లల లక్షణాలు అంటే నువ్వు ఎదగలేదని అర్థం. నువ్వు ఎదగలేదు కాబట్టి అలాంటి స్థితి మనకు ఉండకూడదు. నువ్వు ఎదగాలి, నువ్వు కట్టబడాలి, విశ్వాసమందు స్థిరంగా ఉండాలి. నీ విశ్వాసాన్ని పాడు చేసే గుంటనక్కల బోళ్ళని ఉన్నాయి, నీ విశ్వాసాన్ని పాడు చేసే చెడిపోయిన వేర్లు బోళ్ళని ఉన్నాయి. వాటన్నిటికీ నువ్వు దూరంగా ఉంటేనే నువ్వు స్థిరంగా ఉండగలుగుతావు. వాటికి దగ్గరయ్యే కొలదు నువ్వు స్థిరంగా ఉండలేవు, దూరంగా వెళ్ళిపోతావు. ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను ఇందులో. యోధాపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. యోధాపత్రిక 1:20 త్వరగా చదవాలి. 1:20 అందులో ఒకటే అధ్యాయం ఉంటుంది. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ముని మీరు కట్టుకొనుచు. చాలమ్మా, మీరేమంటాడు? అతి పరిశుద్ధమైన దాని మీద మీరు కట్టుకోవాలట. అతి పరిశుద్ధమైన దాని మీద, యేసుక్రీస్తు ప్రభు మీద ఉన్నటువంటి ఆ విశ్వాసము అతి పరిశుద్ధమైనది. ఆయన అతి పరిశుద్ధుడు, మనల్ని పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్నాడు. కాబట్టి మనం ఆయన మీదే కట్టబడుతూ, ఆయన మీదే ఆధారపడుతూ మన విశ్వాసమును స్థిరముగా ఉండాలి. స్థిరత్వం కోల్పోయే లక్షణాలు అనేకం ఉన్నాయి. కోల్పోతే మరలా మనం తట్టుకొని నిలబడటం చాలా కష్టం. వింటున్నారా అమ్మ? గుండె కొట్టుకున్నంతసేపు ఏ డాక్టర్ అయినా ఎవరైనా ఏదైనా చేయగలుగుతారు. గుండె ఆగిపోతే ఏం చేయగలుగుతారు? క్రీస్తు గుండెకాయ లాంటివాడు, రాజులా క్రీస్తు గుండె లాంటివాడు. క్రీస్తు యొక్క గుండె ఆగిపోయిందనుకో మన లోపల, మన పని అయిపోయింది. ఆగిపోతే మన పని అయిపోయింది, ఇంకేం లేదు, ఇక అయిపోయింది. అందుకనే గుండె ఆగిపోతే ఎవడేం చేయలేడు, కానీ గుండె కొట్టుకున్నంతసేపు ఏమైనా చేయగలుగుతాం, డాక్టర్ చేసే పని. అలాగే క్రీస్తుని యొక్క విశ్వాసము నీలో బలముగా ఉంటే ఎన్ని అవంతరాలు వచ్చినా కూడా ఎవడు నేనేమీ చేయలేడు. ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి స్థితి వచ్చినా, ఎలాంటి గొడవలు వచ్చినా, ఎలాంటి ఆటంకాలు వచ్చినా కూడా ఎవడో క్రీస్తునందు వేరుపరచలేడు. పౌలు గారు అదే అంటాడు కదా, శ్రమ అయినను, హింస అయినను, ఖడ్గమైనను, కరువైనను, మరణమైనను, అది ఏదైనను నా క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపలేదు. ఎప్పుడు అంటే నువ్వు స్థిరంగా ఉన్నప్పుడు. నువ్వు స్థిరంగా ఉన్నప్పుడు. స్థిరత్వం లేకుండా చంచల మనస్తత్వం కోతులాగా గెంతితే అటో గెంతు ఇటో గెంతు వేస్తే గుండాగి చచ్చిపోతావు. ఆ తర్వాత నిన్ను కాపాడేవాడు ఎవడో ఉండడు. కనుక స్థిరంగా ఉండాలని చెప్తున్నాడు. తర్వాత వచ్చేద్దాం. ఆ తర్వాత 7వ వచన భాగంలో, మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి మీరు ఆనందించండి అన్నాడు. ఏం చేయమంటున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అంటే దేవునికి ఎప్పుడు కృతజ్ఞతలు చెల్లిస్తూ, స్తోత్రాలు చెల్లిస్తూ బ్రతకాలి మన జీవితం అంతా. ఎందుకు? మనల్ని బాగు చేసేది, ప్రేమించేది, కాపాడేది, అన్నీ చేసేది ఆయనే. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ప్రభు యొక్క రాకడ అతి సమీపంగా ఉంది. మన కళ్ళెదురుగుండా జరుగుతున్నవన్నీ మనకు సాక్ష్యాలుగా కనబడుతున్నాయి. ఇంత బతికి ఇంటెలగాడు చచ్చిపోయాడు రా, ఎవడో చూడలేదని అంటారు చూసారా సామెత. ఏనుగు గురించి చెప్తే ఉంటారు, బతికినా వెయ్యే, చచ్చినా వెయ్యి అంటారు ఏనుగుని గురించి కదా. అలా ఉండాలన్నమాట. చచ్చినా ప్రభు కొరకే, బ్రతికినా ప్రభు కొరకే. అలాంటి విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. ఇప్పటిదాకా ఉండే విశ్వాసాన్ని కోల్పోతే అంతా పోగొట్టుకుంటాం. ఒకసారి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచన భాగం. ఎఫెసీ 5:20, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉన్నాడు. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో అన్నాడు. చూడండి అక్కడ, క్రీస్తునందలి భయముతో అన్నాడు. భయముతో అది మనం కలిగి ఉండాలి. కనుక నా ప్రియ దేవుని వారలారా గమనించండి. ఓ కొలసి సంగమా అని పౌలు గారు సంబోధిస్తూ మాట్లాడుతూ, నాయన
మీరు అన్ని విషయాల్లోనూ బాగానే ఉన్నారు. అయితే మీలో ఉన్నటువంటి బలహీనతలను కూడా మీరు సరిదిద్దుకోవాలి. అంతేకాదు మీరు క్రీస్తునందు వేరు పారాలి. ఆయన వలె ఇంటి మీద కట్టబడాలి. విశ్వాసమందు స్థిరంగా ఉండాలి. దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలా చేస్తూ మీరు ఏం చేయాలనంటే క్రీస్తునందుండి మీరు ఆనందించాలి. ఏమన్నాడు అక్కడ? ఆయన యందుండి నడుచుకోండి అన్నాడు. చూడండి, ఆయన యందుండి నడుచుకోండి అన్నాడు. ఎలా నడుచుకోవాలి? పౌలు గారు చెప్పిన మాట, క్రీస్తులో ఉండి మీరు నడుచుకోండి అంటే ఎలా నడుచుకోవాలి? ఆయన యందు వేరుపారి ఉండాలి. ఆయన మీద ఇంటికి వెళ్ళి కట్టబడాలి. ఆయన యందు స్థిరపరచబడాలి. ఆయన ద్వారా దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఆయన యందు ఉండాలి. అది ఆయన అందుండడం అంటే. ఆయన అందుండడం అంటే అది. ఇది ఏమీ లేనప్పుడు హెచ్చరిస్తూ చెబుతున్నాడు కూడా వాళ్ళకి. ఇవేమీ లేకపోతే ఆయన యందు మనం ఉండలేం. ఆయన అందున్నామంటే ఇవన్నీ మనం చేస్తాం. అంతేనా? ఇంటి యజమానిగా నువ్వు